హలో హాయ్ అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ నెంబర్ 4 మేకింగ్ టీవీ. థ్యాంక్ యూ అండి. ఈరోజు నేను చికెన్ కబాబ్ చేయబోతున్నాను అనమాట. జస్ట్ ఇంట్లో ఎవరు లేరు, గట్టు చూపిస్తా. ఇంట్లో ఎవరు లేరు అనమాట. అయ్యో కళ్ళు చూస్తే. సో ఈరోజు ఏం చేస్తున్నంటే నేను ఒక్కరిని చికెన్ తెచ్చుకున్నాను, 1/2 కిలో. మన యూట్యూబ్లో చూసే చికెన్ కబాబ్ తయారు చేసుకునే విధం. నాకైతే చికెన్ కబాబ్ తినాలనిపిస్తుంది. సో ఈరోజు అయితే నేనైతే చికెన్ కబాబ్ తీసుకొని తింటా. సో ఎలా చేసుకోవాలనే మటుకు నేను చెప్పను, ఎందుకంటే బొమ్మ ట్రిప్లాప్ అయిందనుకో, ఓరనాయన వామ్మో వాయో ఓరనాయల జజ్జిన కాయలే అనాల్సి వస్తుంది. మొత్తానికైతే చికెన్ అయితే బాగా నీట్గా కడిగేసుకొని తర్వాత ఏంటి మమ్మీ ఎవడు. సో ఫ్రెండ్స్, మొబైల్ అయితే స్టాండ్ పైన పెట్టేద్దాం. సో నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ నెంబర్ 4 మేకింగ్ టీవీ. అండ్ 1,00,000 సబ్స్క్రైబర్లు దాటేసామన్నమాట. చాలా చాలా హ్యాపీగా ఉంది. తొందరలో వచ్చేసి సిల్వర్ బటన్ కూడా వచ్చేస్తుంది ఒక 5 డేస్లో. అది కూడా నేను బ్లాగ్ చేస్తాను. డే బై డే ఒక బ్లాగ్ వస్తుంది ఫన్నీగా. అండ్ కొన్ని ఫన్నీ వెబ్ సిరీస్ కూడా వస్తున్నాయి మన యూట్యూబ్ ఛానల్లో. సో మిమ్మల్ని చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ చేయడానికి మీ ముందరికి వస్తున్నాను అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, ఫటాఫట్ కింద లైకులు కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ కబాబ్ చేసుకుందాం. థ్యాంక్ యూ. మొత్తానికైతే చికెన్ నీట్గా అయితే కడిగేసుకున్నాం. మసాలా అట్లా పై కలిపి పెట్టేసుకున్నాం అనమాట. ఒక నిమ్మకాయ, ఒక మసాలా. సో ఇప్పుడైతే మనం అన్ని మసాలాని కలిపేసుకున్నాము. చిన్నగా ఒక పెండం పెట్టేసి స్టవ్ పైన. తర్వాత సపోర్ట్ చేయరు మన ఛానల్కి, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. ఇక ఆయిల్ వేసుకోవాలి, ఇందులో సాల్ట్, తగినంత కారం వేసుకోవాలి. నా సార్ రాయలసీమ కాబట్టి కొద్దిగా పడాల. పేస్ట్ తగినంత వేసుకోవాలి. సరిపోద్దా? ఓకే సరిపోద్ది. ఇప్పుడు మనము బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఇవన్నీ పక్క పెట్టేసుకున్నాము. ఇంట్లో ఎవరు లేరు ఫ్రెండ్స్, అందుకని ఇప్పుడు మన కడుక్కున్న చికెన్కి మంచిగా అంటించాలి. మసాలా బాగా లోపలికి పోవాలి. కోడి కొద్దిగా మత్తులో ఉందన్నమాట. దీనికి బాగా ఎక్సర్సైజ్ చేయించేసా. ఓకే, టొంటాడు ఆయన. మొత్తానికైతే మసాలా మొత్తం ఫ్రెండ్స్ అయితే కోడి కొద్దిసేపు రెస్ట్ తీసుకుంటుంది. తర్వాత నూనె లేగుతుంది. మనం ఏదైనా ఇంట్లో వంట తీసుకునేటప్పుడు భార్యకి తెలియకుండా మళ్ళీ తర్వాత మొత్తం క్లీన్ చేయాలి. ఎందుకంటే ఆనవాళ్ళు దొరకకూడదు, లేదంటే తర్వాత కరెంట్ షాక్ కొట్టి చంపేస్తారు. మన కోడిబాబు రెస్ట్ తీసుకుంటున్నాడు. మనం మొత్తం ఇదంతా తుడిచేయాలి. మళ్ళా భార్య చేతిలో తింటుంది ఎందుకంటే ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంట్లో వాళ్ళు బయటికి పోయినప్పుడు మనకి ఏదేదో తినాలనిపిస్తుంటుంది. అప్పుడు మన నాసా ప్రయోగం స్టార్ట్ చేస్తాం. అది ట్రిప్లాప్ అయిందనుకో, మనకు మళ్ళీ అట్టుంటుంది మనతోటి. ఓకే, మొత్తానికైతే ఇది ఓకే అయిపోయింది. ఇప్పుడు మొత్తానికైతే స్టవ్ పెట్టి ఫస్ట్ ప్రయోగం స్టార్ట్ చేసాను ఫ్రెండ్స్. దాన్ని ఆశీర్వదించండి. ఎందుకంటే నా భార్య వచ్చేటప్పుడు ఈ కబాబ్ రెడీ అయిపోయి తినేసి మత్సంగా తుడిచిపెట్టాల. లేదంటే ఇది ఉంటే చాలు. ఫస్ట్ చిన్న పీస్ కలుగుతాం. ఓ ఇక ఇంత చిన్నగా మాడిపోతుంది. అంత పెద్దది ఆడగలుగుతుందబ్బా. మొత్తానికైతే ఒక ముక్క ఉడికినట్టుంది.
కొద్దిగా డౌన్ చేద్దాం అంట. ఓకే, ఇప్పుడు వచ్చేసి పెద్దది వేస్తుంది, పొగలు పొగలు వస్తుంది. ఇంకా ఉడికిందో చూద్దాం. బా, ఏం టేస్ట్ ఉంది, మస్తు మజా వస్తుంది. సో ఫస్ట్ టైం చికెన్ కబాబ్ నా సొంతంగా చేసిన ఫ్రెండ్స్, చేసిన. ఇంత బాగా స్మెల్ వస్తుంది తెలుసా. నా భార్యకి లోపల స్మెల్ అంతా పోగొట్టాలి, లేదంటే నీకు తెలుసులేదు వంట చేయడం ఆషామాష కాదు. వామ్మో ఓర్నాయను జచ్చిన కాయలు. చూసారా ఫ్రెండ్స్, చికెన్ కబాబ్ మస్తు ఉడుకుతుంది. ఇక దేకో మీరు రౌడీజం మీరు దాదాగిరి ఉడికిన తర్వాత కొద్దిసేపట్లో అంటది, మామూలు ఉండదు, ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. ఎలా ఉందో టేస్ట్ తిని చెప్తాను. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. వేడిగా హలంతో హొడుకు తింటే హలంతో చికెన్ కోడి కిందలే ముక్కలే. ఫస్ట్ టైం కదా, సో నా ప్రయోగం అయితే సక్సెస్ అయింది. మీ ప్రయోగం సక్సెస్ అయిందిలో నాకు ఒకసారి కింద కామెంట్లో పెట్టండి. సో మొత్తానికైతే సూపర్గా అయితే వండుకున్నా. ఫస్ట్ టైం నా జిందగీలో నేను ఒక్కడే వండుకోవడం. అయితే నిమ్మకాయ వెండేసుకొని దీనిపైన, ఇది హోన్ హౌస్ చికెన్ కబాబ్ అనమాట, నేను పెట్టిన కొత్త పేరు. ఇప్పుడు చూస్తా దీని టేస్ట్. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. పర్లేదు, నాకు కూడా వంటలు వచ్చు. ఫస్ట్ టైం చేసుకొని తింటున్నాను చికెన్ కబాబ్ ఇంట్లో. హోన్ హౌస్ చికెన్ కబాబ్ అంటారు, కొత్తది పేరు, మన మార్కెట్లోకి లాంచ్ అయిందనమాట. చాలా అంటే చాలా బాగుంది. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. వీడియో నచ్చినట్టయితే కింద కామెంట్ కూడా చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్టింగ్ ఇలాగే ఉండాలి. జై హింద్.